పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్లోబల్ సమ్మిట్ కు 6 ఖండాలు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు గవర్నర్ సమ్మిట్ ను ప్రారంభిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం కల్పించారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లలో మంత్రులు బిజీగా ఉన్నారు. అందరికీ ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్. ఊపిరున్నంత వరకు తెలంగాణ రైజింగ్ కు తిరుగు ఉండదు అన్నారు. ప్రజల ఆశీర్వాదమే తన ఆయుధమన్నారు. కాంగ్రెస్ ను గద్దెదించే వరకు పోరాటం ఆగదన్నారు రామచంద్రరావు. కాంగ్రెస్ వి ప్రజా వ్యతిరేక విధానాలన్నారు. రాష్ట్రాన్ని ల్యాండ్ మాఫియాకు అప్పగించారని, మూసీ ప్రక్షాళన ఎవరి కోసమని ప్రశ్నించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహాధర్నా చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. హామీల అమలుపై చర్చకు రేవంత్ సిద్ధమా అని సవాల్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం కేంద్రంగా అవినీతి జరిగిందని, కాంగ్రెస్ పాలనలో అవినీతి వికేంద్రీకరణ జరిగిందన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కిషన్ రెడ్డికి లేదన్నారు మహేష్ గౌడ్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై చర్చకు తాము సిద్ధమన్నారు. మెజార్టీ హామీలు అమలు చేశామని, 3 ఏళ్లలో మిగతా హామీలన్నీ అమలు చేస్తామన్నారు. పార్టీ ఆదేశిస్తే హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేస్తానన్నారు మహేశ్వర్ రెడ్డి. ఏ జోన్లో ఎన్ని భూములున్నాయో క్లారిటీ ఇవ్వాలన్నారు. హిల్ట్ పై కేంద్ర పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేస్తానని, ఆరోపణలు రుజువు చేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. హిల్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు జగదీష్ రెడ్డి. 9,300 ఎకరాల స్థలం విలువ 10 లక్షల కోట్లన్నారు. జియో విషయం ఆ శాఖ మంత్రికి కూడా తెలియదన్నారు. రైతు ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు హరీష్ రావు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరులో 450 మంది రైతులకు 59 రోజులుగా డబ్బులు రాలేదన్నారు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.